రాత్రి ట్రంప్ నెతన్యాహుకి ఫోన్ చేసి విచ్చలవిడిగా ఏం మాట్లాడాడో తెలియదు. ఆ విధంగా మాట్లాడాడంట. కొన్ని కథనాలు వచ్చాయి, అవి నిజమని కూడా తెలియదు. నువ్వేం మనిషివి? నీకేం పిచ్చి పట్టిందా? మెంటలు పట్టిందా? నువ్వు లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా మీద దాడులు చేయడం ఏంటి? కాల్పుల విరమణం, పైగా ఒక కమాండర్ని చంపడం కోసం అనేక మంది పౌరులు చంపేశావు. నీ వల్ల నేను మాటలు గాయాల్సి వస్తుంది. నేనే గనక లేకపోతే ఈరోజు నువ్వు జైల్లో ఉండేవాడివని నెతన్యాహు మీద ట్రంప్ విచ్చలవిడిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫైర్ అయిపోయాడని కొన్ని కథనాలు వచ్చాయి. ఇంతమందిని చంపడం అవసరమా? నీకు ప్రాణాలంటే లెక్కలేదా? కాల్పుల విరమణ సమయంలో దాడులు ఏంటి అన్న విధంగా మాట్లాడేస్తున్నాడు ట్రంప్. ఇక్కడ ట్రంప్ నెతన్యాహు మీద ఎందుకు మాట్లాడాడు ఏంటి అనేది పక్కన పెడితే, వాస్తవంగా మాట్లాడిన మాటలు వాస్తవమే. ఇటు నెతన్యాహు మీద కూడా కోపంగానే ఉన్నాడు ట్రంప్. పైగా నెతన్యాహు కాల్పుల విరమణ సమయంలోనే హెజ్బొల్లా మీద దాడులు చేశాడు. ఆ కమాండర్లు ఇద్దరిని చంపేశాడు, అది వాస్తవం. అలాగే హమాస్ మీద కూడా దాడి జరిగింది పాలస్తీనాలో. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనేది అటు ఇజ్రాయేల్కి అది అప్పటికీ అది అనివార్యం. కానీ ఇక్కడ ట్రంప్ మాట్లాడినటువంటి మాటల్లో అంత బొల్లే. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో మేము ఇజ్రాయేల్ కోసం చేశామని చెప్తున్నాడు ట్రంప్. కానీ వాస్తవంగా ఇక్కడ ప్రపంచాన్ని ఇబ్బంది పాలు చేయడానికి ట్రంప్ ఈ యుద్ధాన్ని వాడుకున్నాడు, ఇజ్రాయేల్ పేరు చెప్పి. అది ఎప్పుడైతే హార్మోజ్ జలసంధిలో ఈ నౌకలన్నీ చిక్కుకుపోవడం, ప్రపంచ వాణిజ్యంలో దెబ్బతినడం వల్ల ఇది అమెరికా ఇరాన్ యుద్ధం అయిపోయింది. ఇజ్రాయెల్కి ఏమర్థమైందంటే ఈ అమెరికా వాడు తనకు కావలసిన విధంగా యుద్ధాన్ని తిప్పేశాడు అని అప్పుడే అర్థమైపోయింది వాళ్ళకి. ఇది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అయితే ఎలా ఉండాలి? అమెరికా వచ్చి ఇరాన్ మీద దాడి చేయాలి. ఇరాన్ మీద ఏ విధంగా దాడి చేయాలి? కేవలం ఇజ్రాయెల్ మీద జరుగుతున్నటువంటి దాడికి ప్రతి దాడిగా ఉండాలి. ఆ ఏదైతే ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుందో అణ్వాయుధాలు అంటే యురేనియం ఉండకూడదు అనే విషయం ఏదైతే ఉందో ఆ విషయంగా యుద్ధం జరగాలి కదా. కానీ దీన్ని మొత్తం ప్రపంచ యుద్ధానికి తిప్పేశాడు ట్రంప్. తన దగ్గర ఉన్నటువంటి చమురు మొత్తం కూడా ప్రపంచ దేశాలు కొనాలి. పైగా హార్మోజ్ జలసంధిలో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయో ప్రపంచానికి తెలియాలి. అలాగే ఎప్పటికైనా సరే అమెరికా యుద్ధంలో దిగితే ఇక్కడ, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ ఎప్పుడైనా యుద్ధంలోకి దిగితే మీ పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రపంచానికి తెలియాలి. మొత్తానికి తన దగ్గర ఉన్నటువంటి చమురుని ప్రపంచ దేశాలన్నింటికీ ఇచ్చేసేయాలి. అలాగే అమెరికా ఏదైనా చెయ్యగలదు కాబట్టి ప్రపంచ దేశాలు మేము చెప్పినట్లుగా వినాలి అనే దీనికి వాడుకున్నాడు ఈ యొక్క యుద్ధాన్ని. దాంతో ఇజ్రాయెల్ యొక్క మోటివ్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోయింది. దానికి ఆ మాత్రం తెలియదా ఇజ్రాయెల్కి? ఇజ్రాయెల్ వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? నెతన్యాహుకి ఆ మాత్రం తెలియదా? ట్రంప్ ఏ విధంగా ఈ యుద్ధాన్ని తిప్పేశాడో తెలియదా? వాళ్ళ ఆధిపత్యం కోసం ఇజ్రాయెల్ను వాడుకొని ఈ యుద్ధాన్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు. ఇలా యుద్ధం జరుగుతుందని ట్రంప్కి తెలుసు. అందుకే ట్రంప్ ముందు అన్ని సక్రమం చేసుకున్నాడు. వాళ్ళ దేశానికి కావలసినటువంటి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన నిధులన్నీ ముందే పెట్టుకొని ప్రపంచ దేశాలని ఇబ్బందికి పెట్టాలని, ప్రపంచ దేశాలు ఎలాగైనా సరే ఖచ్చితంగా ఈ ఇబ్బందుల్లో గురవుతాయని మనోడికి తెలుసు. తనకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశాడు. దాంతో నెతన్యాహు ఏం చేశాడు? వీడిష్టం వచ్చినట్లుగా యుద్ధాన్ని తిప్పుకున్నాడు కాబట్టి మనం యొక్క లక్ష్యాలు నెరవేరడం లేదని చెప్పి హెజ్బొల్లా మీద పడ్డాడు, హమాస్ మీద పడ్డాడు, ఇరాన్ మీద కూడా కొన్నిసార్లు కాల్పుల విరమణ సమయంలో దాడి చేశాడు. కాకపోతే ఇప్పుడు ఇది ఇరాను అమెరికా యుద్ధం కాబట్టి కాల్పుల విరమణలో ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఇటు రాలేదు. కానీ ఇరాన్ ఎవరినైతే పెంచి పోషించిందో వాడు హెజ్బొల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హూతీ కావచ్చు, మరి కొన్ని ప్రాక్షీలు కావచ్చు, ఏ ప్రాక్షి అయినా సరే వాటన్నింటి మీద ఇప్పుడు యుద్ధం చేయాల్సిందే. అవి కనిపించకుండా దాడులు చేస్తాయి. కాల్పుల విరమణ సమయంలోనైనా సరే ఒక శత్రువుకు ఒక ఆలోచన వచ్చింది, వేరే వాడిని లేపేద్దామని, ఇజ్రాయెల్ లేపేద్దామని ఇజ్రాయెల్ శత్రువుకు ఆలోచన వచ్చినప్పుడు, ఆ విషయం ఇజ్రాయెల్కి తెలిసినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? దాడి చేయకుండా. ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి ఇప్పుడు నెతన్యాహు మీద తోసేస్తున్నాడు మొత్తం. అదే ఈ విధంగా తిట్టాడని చెప్పి ఎవరికి తెలియకుండా వైట్ హౌస్ ఏమొచ్చేసి ట్రంప్ ఈ విధంగా తిట్టాడు నెతన్యాహుని, ప్రజల ప్రాణాలు పోతున్నాయని చెప్పి. ట్రంప్కి ఎవరైనా సమానమే, అది ఇరాన్ శత్రువైనా ఇరాన్ మిత్రుడినైనా ఆయన ఒకలాగే చూస్తాడు అన్న విధంగా ఇప్పుడు వైట్ హౌస్ పెద్ద గొప్పలు చెప్తుంది. కానీ ఇక్కడ నెతన్యాహుని వీళ్ళందరూ కలిసి దొంగగా చేయాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్ని ఇప్పుడు బూచిగా చూపిస్తున్నారు. కానీ ఇజ్రాయెల్కి తెలియదా? అలాగే ప్రపంచానికి తెలియదా ఈ యుద్ధాన్ని అమెరికా ఏ విధంగా తిప్పిందో? ట్రంప్ ఏమొచ్చేసి తానా అంటే వైట్ హౌస్ ఏమొచ్చేసి తందానా అన్నది ఈ యుద్ధంలో. కానీ ఏదో ఒక రోజు దీనికి ప్రతిఫలం ఉంటుంది. ఎందుకు? కర్మ అనేది ఎవరిని వదలదు.